నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా! 10 డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్‌ని దట్ టూ మీషోలో చాలా ట్రెండింగ్‌గా వచ్చినవి. ఆల్మోస్ట్ ఇంకా కూడా ఎవ్వరు మీకు షేర్ చేయనివి, కొన్నైతే అసలు ఇంతవరకు మీరు చూడనివి. ఈ కలెక్షన్స్ అయితే గనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. మీ అందరికీ కూడా తెలుసు, లింక్స్ అన్నీ నేను చాలా క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి పెట్టాను. చూడండి, ఇందులోంచి ఏది కావాలన్నా హ్యాపీగా తీసేసుకోవచ్చండి. సో, వన్ బై వన్‌గా క్లోజప్ లుక్‌లో అయితే గనుక క్లియర్‌గా చూపించేస్తానండి. మన పేజ్ ఫాలో అయిపోతే గనుక డెఫినెట్‌గా ముందు ముందు కూడా చాలా మంచి కంటెంట్ అనేది మన పేజ్‌లో రాబోతుంది. నెక్స్ట్ అయితే నా శారీ ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. మీ అందరికీ కూడా తెలుసు. మీషోలో తీసుకున్నటువంటి శారీ, ఇందులో కూడా బోల్డన్ని కలర్స్ ఉన్నాయి. ఇదైతే నేను పింక్ స్పేస్ సిల్క్ శారీ అండి. దీనికైతే కనుక మనకి మోతీ వర్క్ రిలేటెడ్గా అయితే కనుక బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా నేను ఇంతకుముందు మీకు మీషోలో షేర్ చేశాను. ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను జస్ట్ ఈ రెండింటి కాంబినేషన్ని సెట్ చేశాను. నెక్స్ట్ నా సెట్, ఇది కూడా మీషోలో తీసుకున్నానండి. కాకపోతే దీని రిలేటెడ్గా సెట్ ఉంది కానీ బట్ సేమ్ సెట్ అయితే స్టాక్ అవుట్. అందుకే నేను అసలు మీకు మీషో ఇంతకుముందే వచ్చింది నాకు ఇది, కానీ నేను మీకు షేర్ చేయలేదు. ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోయింది, నేను క్లియర్గా చూసుకుంటున్నాను ముందే. కానీ కొన్ని ఎలా అయిపోతున్నాయి అంటే కనుక, నేను వీడియో షూట్ చేసి నాకు ఒక 1 డే 2 డే టైం బట్టి నేను అప్లోడ్ టయానికి కూడా కొన్ని అయిపోతున్నాయి. కానీ అప్పటికి నేను తీయలేను కాబట్టి కొన్ని ఉండిపోతున్నాయండి. బట్ స్టాక్ అవుట్ అని ముందే చూసుకుంటే నేను మీకు చెప్పిన ఉపయోగం లేదు కాబట్టి పెట్టేసుకుంటున్నా కొన్ని. సో, అలా కూడా అయితే కనుక ఉంది. అలా పెట్టుకున్నటువంటి సెట్టే ఇవాళ ఈ సెట్. బట్ సైడ్లో స్క్రీన్ షాట్ పెడతానండి, చూడొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే కనుక తప్పకుండా అప్కమింగ్ రాబోయే జ్యువెలరీ వీడియోలలో అయితే కనుక షేర్ చేస్తాను. కొన్ని సెల్లర్స్ దగ్గర అయితే వస్తున్నాయి, కొన్ని అసలు కంప్లీట్గా రావట్లేదు. కాబట్టి డ్యామ్ షూర్ నేను చెప్పలేను, బట్ సైడ్ ఫోటో మీరు చూడొచ్చు. బట్ ఇదైతే కౌంట్ కాదండి. ఇవాళ టోటల్గా 10 డిఫరెంట్ వెరైటీస్ని చూపిస్తాను నేను మీకు. ఎప్పుడు ఒక్కొక్కటిగా క్లోజప్ లుక్ చేద్దాము. గివ్ అవే ఉంది అండ్ మన ఈ మంత్ ఎండింగ్కి అయితే అయిపోతుంది. తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అయితే కనుక గివ్ అవే కంటిన్యూ చేస్తాను. సో, లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేస్తూ బెటర్ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుంటే బాగుంటుంది. వీడియో లెంత్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం మరి. ఫస్ట్ అయితే కనుక అండి, మీషోలో ఈ కంటే బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇంతకుముందు నేను పెట్టినాక ఒక 2 డేస్కి సేల్ ఉండటం వల్ల స్టాక్ అవుట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టాక్ అవైలబిలిటీ బ్యాక్ వచ్చాయి. వీటిల్లో 24, 26, 28 వరకు అయితే కనుక ఉన్నాయి. సో, నేను తీసుకున్న ఈ కంటే స్టైల్ అయితే కనుక పైన ఇట్లా స్క్రూ ఉంటుందన్నమాట. మీరు ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో అయినా వేసుకోవచ్చు అండి. బ్యాంగిల్స్కి మనకి మొదల్లో కూడా మనం వీటితో అయితే కనుక వేసుకోవచ్చు. మంచి గోల్డ్ యాంటిక్ పాలిషింగ్ ఫినిషింగ్లో అయితే కనుక మనకి ఇవి చాలా అందంగా మంచి కడియాలలో చాలా చక్కగా ఉన్నాయి. 2 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నాకైతే మనీ వర్త్ అనిపించాయి అనమాట. ఆ స్టోన్ డీటెయిలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి కార్వింగ్లో అయితే మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక అండి, ఈ ఒక్కసారి సెట్ చూడండి. రీసెంట్గా వచ్చింది ఇది కూడా మనకి. అండ్ విత్ ఇయర్ రింగ్స్తో బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి థ్రెడ్తో సాలిడ్ ఐటమ్ నెక్ సెట్ అని చెప్పొచ్చు. సింపుల్గా మనకి నెక్ వరకు పెట్టుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి. సింపుల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు, నెక్ని బాగా హైలైట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి నెక్ చోకర్స్ బాగుంటాయండి. 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే కనుక పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో వచ్చినటువంటి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట మనకి మీషోలో. నాకు తెలిసి చూసి ఉండరు, ఇది ఇంకా ఎవరు కూడా షేర్ చేసి ఉండరండి, అంత లేటెస్ట్. నెక్స్ట్ అయితే కనుక ఇది చూడండి. డిఫరెంట్ వెరైటీ మనకైతే నెక్ చౌకర్లో అయితే కనుక ఉంటాయి కదా, బట్ ఇది దీనికి స్పెషల్ ఏంటంటే క్రిస్టల్ బీడ్స్ లాగా గోల్డ్ బాల్స్తో చక్కగా హ్యాండ్ మేడ్ ప్యాటర్న్లో అల్లి మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్తో అయితే కనుక బాగా హైలైట్ చేసినటువంటి నెక్ చౌకర్ అండి. ఒక్కటి అసలు చాలా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ మ్యాట్ ఫినిషింగ్ పాలిషింగ్ అంతా కూడా. అండ్ అమ్మవారు ముక్క వర్చెస్ లైక్ ఆ పెండెంట్ కూడా చాలా బాగుంది. చక్కగా థ్రెడ్ వచ్చింది బ్యాక్ సైడ్. అదే ప్యాటర్న్లో అయితే కనుక మనకి చక్కగా లక్ష్మీ అమ్మవారితో బుట్టలు అయితే కనుక వచ్చేసాయి, మీరు చూసుకోవచ్చు. చాలా చక్కగా ఉందండి. ఒకవేళ మీ చాయిస్ వైజ్గా రిలేటెడ్ అవుతుంది ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. హైలీ రికమెండెడ్, మెయిన్గా క్వాలిటీ. నెక్స్ట్ అయితే కనుక అండి, ఇది ఒక బర్డ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్తో వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. సో, చాలా సింపుల్గా పెట్టుకోవాలి, జ్యువెలరీ ఎక్కువతో హైలైట్ చేసుకోవద్దు. యంగ్స్టర్స్లో కూడా కొంతమంది చాయిస్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉండటం వాళ్ళకి చాలా ఇష్టం. అలాంటి అప్పుడైతే కనుక ఇలాంటి జ్యువెలరీ వాళ్ళకు కూడా బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు అండి. అదే ప్యాటర్న్లో మనకైతే కనుక బర్డ్ టైప్ కేటగిరీలోనే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. సపరేట్గా మనకి దీనిలో థ్రెడ్ పెట్టి బాక్స్లో నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారనమాట. అయితే మీరు చైన్తో వేసుకోండి ఉంటే, లేదంటే థ్రెడ్తోనే పెట్టేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ లేటెస్ట్ ఐటమ్. 1 గ్రామ్ గోల్డ్లో గుత్తిపూసల సెట్ లాగా అయితే కనుక ఏమైనా ఉందా అండి. అసలు హారం అయితే కనుక భలే బల్క్గా భారీగా మెడ అంత నిండుగా ఉండేలాగా అయితే కనుక డిఫరెంట్గా అట్లా పెండెంట్ బాగా హైలైట్ అవుతూ వచ్చింది. మనకి రెడ్ స్టోన్స్ అయితే కనుక అవుట్లైన్ వచ్చేసి గుత్తిపూసలు వైట్ కలర్లో వచ్చినటువంటి ఈ సెట్ బ్యాక్ సైడ్ చైన్తో వచ్చిందండి. ఎలా అయితే ఆ పెండెంట్ మాదిరి మనకి షేప్ వచ్చిందో అదే పర్టికులర్ ప్యాటర్న్లో పుష్ బ్యాక్లో అయితే కనుక ఇయర్ రింగ్స్ వచ్చాయి. అసలు ఒక్క సెట్ చాలండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. చక్కగా
కంప్లీట్ నెక్ అయితే కనుక ఫుల్ అయిపోతుంది అనమాట. డెఫినెట్గా నేను మీకు షార్ట్ వీడియో కూడా చేస్తాను. కోర్స్ ఇప్పుడు నేను పెట్టుకున్న సెట్ ఎంత నిండుగా ఉంటుందో ఈ సెట్ కూడా అంతే నిండుగా ఉంది, చక్కగా ఉంది. సింపుల్ జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళకండి స్టెప్ చైన్ లాగా మనకైతే కుందంతా వచ్చినటువంటి పెండెంట్తో ఇది కూడా క్యూట్గా ఉందండి. బ్యాక్ సైడ్ చక్కగా చైన్ వచ్చింది, అలాగే కుందన్ రిలేటెడ్గానే మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో ఇట్లాంటివి కూడా కాస్త ఫ్యాన్సీగా ఉంటాయి. చెప్పాలంటే ఇలాంటివి మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా బాగుంటాయండి. సో కంప్లీట్గా స్టడ్స్ కుందన్ పెండెంట్ అండ్ డబల్ లైన్ పైన అయితే వచ్చి చైన్తో వచ్చింది కదా. సో క్వాలిటీ కూడా చక్కగా ఉందండి. బడ్జెట్ రేంజ్ అండ్ స్టైలిష్, మోడర్న్ అండ్ మామూలుగా పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ కూడా శారీస్ మీద కూడా స్టెప్ వైజ్గా బాగుంటుందని దీన్ని తెప్పించాను. అయితే కనుక ఈ సెట్ అండి, కంటె ప్యాటర్న్లో అయితే కనుక మనకి బీడ్స్ 2 రకాల బీడ్స్ మీరు చూడవచ్చు. ఇక్కడ అయితే కనుక పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఆ బీడ్స్ అయితే కనుక దీనిలో కలర్స్ కూడా డిఫరెంట్ బీడ్స్తో అయితే కనుక ఉందండి. వైట్ కలర్ కామన్గా ఉండి వేరే కూడా అయితే కనుక డిఫరెంట్ బీడ్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కంటే కూడా ఫ్లెక్సిబుల్గా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కనుక చక్కగా థ్రెడ్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్గా అయితే కనుక ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్లో వచ్చాయండి. కంటే ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా చక్కగా అయితే కనుక హైలైట్ చేసుకోవచ్చు మన అవుట్ఫిట్ అనేది. నెక్స్ట్ అయితే కనుక అండి బీడ్స్లోనే హ్యాండ్ మేడ్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ కలెక్షన్ విత్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది. పెండెంట్ వైజ్గా అయితే కనుక మనకి ఇట్లాగా ఇయర్ రింగ్స్ అనేది వస్తాయన్నమాట. మీరు క్లోజప్ లుక్లో నేను క్వాలిటీ మెయిన్గా చూపించే ఉద్దేశంతోనే ఇంత క్లియర్గా పెడతానండి. సో నాకు యాక్చువల్గా ఇది ఇంకా వర్క్ ఎక్కువ, బట్ నేను దూరం నుంచి చూపించేసి క్లోజ్ చేసేయచ్చు. బట్ క్వాలిటీ కొనుక్కుంటే ఎవరైనా కానీ కొనుక్కునేది మన అమౌంట్తో చక్కగా మంచి క్వాలిటీ కొనుక్కోవాలి అండ్ నా పేజ్ చూస్తే కనుక మన హౌస్ హోల్డ్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, చూపించినట్టుగానే వస్తాయి అనే నమ్మకం మీద మీరు తీసుకుంటారు కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ మీకు ఇంత డీటెయిలింగ్ ఇస్తానండి. డెఫినెట్గా వెళ్ళొచ్చు. బీడ్స్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇది నప్పుతుందండి. ప్లెయిన్ శారీస్ దగ్గర నుంచి ఎనీ రిలేటెడ్ ఫ్యాన్సీ శారీస్కి ఇది సూపర్ పర్ఫెక్ట్ సెట్. హైలీ రికమెండెడ్, బెస్ట్ ప్రైస్లో ఉంది. నిజంగా మనం ఎఫర్ట్ చేయగలిగినటువంటి సెట్ 4 లైన్స్తో వచ్చింది. బీడ్స్ క్వాలిటీ కూడా సూపర్. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ చెంప సవరాలతో పాటు ఇంక్లూడెడ్ అయ్యి బుట్టలు అయితే కనుక వచ్చాయండి. దీంతో పాటు మనకు ఒక ముక్కు నోస్ పిన్ కూడా అయితే కనుక వచ్చింది, ఇలా కోంబో లాగా అండి ఇది. సో ఒకవేళ మీరు ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఏ దానికైనా కానీ వెడ్డింగ్ రిలేటెడ్ ఏదైనా ఫెస్టివల్ రిలేటెడ్గా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎవరికైనా బాగుంటుందండి. బుట్టలు ఎవరికి బాగో చెప్పండి, ఆడవాళ్ళందరికీ కూడా బుట్టలు చాలా బాగుంటాయి. అండ్ ఇలాంటి స్టెప్ వైజ్ మ్యాటీరియల్ కూడా ట్రెండింగ్ కాబట్టి తెప్పించాను. అండ్ సేమ్ గోల్డ్ పాలిష్లోనే ఉన్నాయండి. హైలీ రికమెండెడ్. దీనికి కాంప్లిమెంటరీగా అనుకోవచ్చు, ముక్కు పొడుగా లేకపోతే కోంబోలాగా కూడా అనుకోవచ్చు. చక్కగా రెడీ అవ్వచ్చు. ఎంత అందంగా ఉంటారో. నెక్స్ట్ అయితే కనుక అండి మన లాస్ట్ 10th స్టెప్ వైజ్ మాలాతో అయితే కనుక చాలా బాగుందండి. ఈ సెట్ నిజంగా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి ఒక సెట్ అని చెప్తాను నేనైతే మాత్రం. చాలా బాగుందండి. లైక్ ఒక రాణి హారం లాగా కూడా చెప్పొచ్చు బడ్జెట్ రేంజ్లో. ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా వచ్చాయి కానీ పెండెంట్ లాగా. బట్ నాకైతే మాత్రం ఈ స్టెప్ వైజ్ ఇదైతే కనుక చాలా బాగా నచ్చిందండి మనకి. సో ఒకవేళ మీరు బడ్జెట్ రేంజ్లో కనుక ఇలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇలా తీసేసుకోండి. 5 లైన్స్తో వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా చక్కగా ఉన్నటువంటి సెట్. ఇది కూడా మనకి హ్యాండ్మేడ్ బీడ్స్ రిలేటెడ్గా అయితే కనుక కొత్తగా వచ్చినటువంటి సెట్ అండి ఇది. సో వీడియో అయితే కనుక నేను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవి టోటల్గా కలెక్షన్స్. సో మంచి లేటెస్ట్ కలెక్షన్సే మీ వరకు నేను ఇంక్లూడ్ చేశాను. శారీ చూస్తానండి. శారీ అండ్ బ్లౌజ్ కూడా ఒకవేళ అవైలబిలిటీ ఉంటే కనుక నేను మీకు లింక్స్ చూసి పెట్టేస్తాను. సో మన ఫాలోవర్స్ అయితే కనుక మేబీ ఫాలో అయ్యే వాళ్ళకి రీసెంట్ వాటిలోనే ఇచ్చాను. సపరేట్ బ్లౌజ్ కూడా వీడియో సపరేట్ చేశానండి. మీరు అలా కూడా చూడొచ్చు. ఇది మన వీడియో. నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఏదైనా ఇందులోంచి పర్చేస్ చేయాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. లింక్స్ అన్నీ అందులో ఉన్నాయి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్.